ఈరోజు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి కనగేరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. ఏదైతే గత వారం 10 రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ, ఒక అపవాదు వేస్తూ మరి మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేస్తూ ఏదో చెడు జరిగిపోయింది, మరి ఏదైతే నెయ్యి సరఫరా ఉందో ఆ నెయ్యి సరఫరాలో యానిమల్ ఫ్యాట్ ఉంది అనే విషయాలని ప్రచారం చేస్తూ జగన్ గారి పైన నిందలు వేయడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి టీటీడీ ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా ఏదైతే యానిమల్ ఫ్యాట్ ఉన్న కంటైనర్ ఉందో ఆ కంటైనర్, నెయ్యి కంటైనర్ని, గీ కంటైనర్ని వెనక్కి పంపించాము అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయినా కానీ వాడని నెయ్యి ఏదైతే కల్తీ జరిగిందని చెప్తున్నారో ఆ నెయ్యి వాడకున్నా కానీ వాడినట్ల చంద్రబాబు నాయుడు మరి ఆయన స్థాయిని దిగజారి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. కేవలం జగన్ గారి పైన నిందలు వేయాలా, జగన్ గారిని బదనాం చేయాలా, జగన్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని, గౌరవాన్ని తగ్గించాలనే ఒక దుస్సంప్రదాయానికి, చెడు సాంప్రదాయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తెరలేపారు. మరి తిరుపతి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డూ ప్రసాదం యొక్క ప్రాశస్తాన్ని, గొప్పతనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వ హయాంలో కాపాడడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిరాధారమైనవి, ఎటువంటి ప్రూఫ్స్ లేకోకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని, హిందువులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ గారికి దూరం చేయాలని ఒక దుష్ట సంకల్పంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ నిందలన్నీ కూడా నమ్మడం లేదు ప్రజలు. మరి ఆ సందర్భంగానే మరి ఆయన ఏదైతే కలుషితమైన వాతావరణాన్ని సృష్టించి గత వారం రోజులుగా పబ్బం గడుపుకుంటున్నాడో మరి ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఆ దేవదేవుడు ఆయన బుద్ధిని మార్చాలని, చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు తెలియజేయడం కోసం, అలాగే ఈ తిరుపతి లడ్డు ఏదైతే గొప్పతనం ఉందో ఆ గొప్పతనాన్ని గత 5 సంవత్సరాలుగా జగన్ గారి ప్రభుత్వం కాపాడిందని, ఎటువంటి అందులో కల్తీ జరగలేదని, ఎటువంటి మోసం జరగలేదని ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి, అన్ని మతాలను గౌరవించేటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన్ని ఒక మతానికి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలా, మరి ఇప్పటికైనా ప్రచారాన్ని మానేయాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి హితవు పలుకుతూ, మరి తప్పుకోకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్నటువంటి పార్టీ, ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీగా, సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.